దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఈ విధంగా మనందరం కూడా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడిచ్చిన మంచి సమయం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఒక మాట మనం ధ్యానించుకుని మనందరం కూడా ముందుకు నడిపించబడదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అలాగే 14వ వచనం చదువుదాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చదవబడిన మాట అందరికీ తెలిసిన మాట. అయితే ఇక్కడ ఒక మాట చూస్తే, ఆయన పుట్టినటువంటి దినములలో దూత వచ్చి గొర్రెల కాపరులకి ఆ ప్రభు యొక్క జన్మమును గురించి తెలియపరుస్తున్న విషయం మనం చూస్తున్నాం. అయితే ఆ దూత వచ్చి ఒక మాట అంటున్న మాట ఏంటిదంటే, అక్కడ చెప్పిన మాట 9వ వచనంలో అంటున్నాడు, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, దూత వచ్చి ప్రజలందరికీ కలగబోవు. అందరికీ అని అన్నాడా, కొందరికీ అని అన్నాడా? అందరికీ. ఇక్కడ అపోస్తుల కార్యంలో కూడా యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువా, కొందరికీ ప్రభువా? అందరికీ ప్రభు. ఇక్కడ కూడా ఈ సువార్త అనేది అందరికీ వినిపించబడుతుంది, కానీ దాన్ని అంగీకరించబడే వారు ఎవరైతే ఉన్నారో వారికి జీవము సమాధానము దొరుకుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేయాల్సిన విషయం ఏంటంటే, భూమి మీద జనులందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అన్నాడు. అలాగే 14వ వచనంలో అన్నాడు, భూమి మీద తనకిష్టులైన వారికి ఏమన్నాడంటే సమాధానము అని అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, దేవుడు మానవుడు నిర్మించినటువంటి తొలితి దినాల్లో మనం చూస్తే కనుక, ఆ ప్రారంభపు దినాలలో తన పోలికలో, తన రూపములో, తన స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి దినాల్లో మానవుడు ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఆ ఏదైనా తోటలో దేవునితో సహవాసం కలిగి ఉండి, దేవుని సన్నిధిని కలిగి ఉండి, దేవునితో మాట్లాడుతున్న అనుభవం కలిగి ఉండి ఎంతో సంతోషంగా సమాధానంగా జీవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవునితో సంబంధం కోల్పోయాడో, దేవునితో సహవాసం కోల్పోయాడో, దేవుని సన్నిధిని నష్టమైపోయాడో, ఎప్పుడైతే పాపానికి దాసుడైపోయాడో, ఆ పాపం బట్టి మానవుడిలో ఏం కోల్పోయాడు అంటే సంతోషాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? సంతోషం కోల్పోయాడు. అలాగే సమాధానాన్ని కూడా కోల్పోయాడు. ఇప్పుడు మానవుడు ఏం వెతుకుతున్నాడు అంటే, ఈ భూమి మీద జీవిస్తున్న దినాల్లో నాకు సంతోషం ఎక్కడ దొరుకుతుంది, నాకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని మానవుడు ప్రయాసపడుతున్నాడు. హల్లెలూయా. ఉదయం లేచిన మొదలుకొని మరలా పడక మీదకి వెళ్ళేంత వరకు మానవుడు కోరుకునేది ఏంటంటే, ఈరోజు ఉదయం లేవగానే ఈరోజు నేను సంతోషంగా ఉండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలి అని మానవుడు కోరుకుంటున్నాడు, కానీ అది దాన్ని పొందుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. కానీ కొంతమంది అనుకుంటారు సంతోషం లోకములో అనేకమైన విషయాల్లో ఉంది కదా. కొంతమంది అనుకుంటారు లోకములో కులములో సంతోషం, డబ్బులో సంతోషం,
మనుషుల మధ్యలో బంధుత్వములో సంతోషం, కుటుంబములో సంతోషం, అనేకమైన మనుషుల మధ్య, లేకపోతే వస్తువుల మధ్య, లేక మతాల మధ్య, లేకపోతే కులాల మధ్య సంతోషం ఉంది అని మానవుడు అనుకుంటున్నాడు. కానీ మానవుడికి ఎక్కడా కూడా నిజమైన సంతోషం దొరకటం లేదు. ఈరోజు ఒక విషయం ఆలోచన చేయండి. మీతో ఒక మాట అడుగుతున్నాను, మీకు నిజంగా సంతోషం ఉందా? ఈరోజు మీరు నిజంగానే సంతోషంగానే ఉన్నారా? నిజంగానే మీరు సమాధానంగానే ఉన్నారా? సంతోషం లేకపోవడానికి గల కారణం ఏంటి? సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, ఎప్పుడైతే మొట్టమొదటి మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. ఇప్పుడు మరణములో ఉన్నవాడికి సంతోషం ఉంటుందా? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. ఒక గంటలో చనిపోతున్నాడు, లేదా మరి కొద్ది క్షణాల్లో చనిపోతాడన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు సంతోషంగా ఉన్నావా అంటే ఏం చెప్తాడు? అరే బాబు, నేను కొన్ని క్షణాల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటే బాధతో ఉంటాను, కానీ సంతోషంతో ఎట్లా ఉంటాను అని మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈరోజు కూడా నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అదే. మరి కొన్ని క్షణాల్లో చనిపోబోతున్నాం. ఏంటి ఈ మాట అన్నందుకు ఏమన్నా అనిపిస్తూ ఉందా? ఇప్పుడు ఈ క్షణం బ్రతికున్నాం, ఇక్కడ కూర్చున్నామండి. ఈ క్షణం ఇక్కడ బ్రతికున్నాం, కూర్చున్నాం, పాటలు పాడాం, ఇప్పుడు వాక్యం వింటున్నాం. మరి క్షణం ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు ఈరోజు నేను వాక్యం చెప్తున్న నేనే మరుక్షణం ఏమవుతుందో నాకే తెలీదు. కానీ ఈ క్షణం నాలో ఉన్న సంతోషం, నాలో ఉన్న సమాధానం, ఇదిగో నేను ప్రకటిస్తున్న బైబిల్లో దొరికింది నాకు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, ఎప్పుడైతే మానవుడు ఆ దేవునితో ఉన్న సంతోషాన్ని, దేవునితో ఉన్న సమాధానాన్ని పాపం బట్టి నష్టపరుచుకున్నాడో, మరలా తిరిగి ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. ఈరోజు ఆలోచించేయండి. ఈరోజు నీకు సంతోషం ఇవ్వడానికి దేవుడు నీకు ఇల్లు మీద ఇల్లు కట్టిస్తానని చెప్పటంలే, నీ అప్పులు తీరుస్తానని చెప్పటంలే, నీ రోగం తీరుస్తానని చెప్పటంలా. ఒకవేళ నీకున్న రోగం తీర్చినా, నీకున్న సమస్యలు తీర్చినా, నీకున్న బాధలు తీర్చినా, అవన్నీ కూడా ఏంటి అని అంటే తాత్కాలికమైనవే. తాత్కాలికమైన సంతోషాన్ని, తాత్కాలికమైన ఆనందాన్ని ఇచ్చేవి మాత్రమే. కానీ నిజమైన సంతోషాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చాడు, నిజమైన ఆనందాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. కానీ ఆ ఆనందం ఏంటో, ఆ సంతోషం ఏంటో నీవు గుర్తుపట్టాల్సింది శరీరంలో కాదు, ఆత్మలో. హల్లెలూయా. ఈ దేహములో సంతోషం కొరకు ప్రయాసపడుతున్నాం, ఈ దేహములో ఆనందం కొరకు కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, ఎన్నెన్నో విషయాల్లో ముందుకెళ్తున్నాం. కానీ ఈ దేహములో ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంతగా కష్టపడి ప్రయాసపడి దాని ద్వారా వచ్చిన ఆనందం, సంతోషం అంతా కూడా అది తాత్కాలికమైనదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నేను ఇంకొక మాట కూడా చెప్తానండి. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలని వాక్యం చెప్తా ఉంది. అంటే ఈ లోకంలో ఎంతగా సంపాదించినా, ఎంతగా కూడబెట్టుకున్నా, కులము, మతము, మనుషులు, బంధుత్వము, స్నేహము ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎంతకాలం సంతోషిస్తాడు? అయితే 70, లేకపోతే 80. ఇప్పుడు అది కూడా చెప్పలేకపోతున్నాం. 25, 20, 30కే ఏమైపోతున్నాడు? వెళ్ళిపోతున్నారు. అంటే నేను ఒక విషయం ఆలోచన చేయండి. ఈ రాత్రికాలపు వేళ నీకు సంతోషం తాత్కాలికమైంది కావాలా, నిత్యమైంది కావాలా? నీకు సమాధానము తాత్కాలికమైంది కావాలా, నిత్యము ఉండేది కావాలా? ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు అనేక మంది కూడా, నీకు సంతోషం లేదా, రండి చర్చికి. నీకు సమాధానం లేదా, రండి చర్చికి. అప్పుల్లో ఉన్నావా, రండి చర్చికి. బాధల్లో ఉన్నావా, రండి చర్చికి. రోగములో ఉన్నావా, రండి చర్చికి. వీళ్ళందరూ ఈ సంతోషం, సమాధానం ఎక్కడివ్వడానికండి? శరీరములో ఇవ్వడానికి. శరీరములో అప్పులు తీరుతాయి, రండి చర్చికి. బాధలు పోతాయి, రండి చర్చికి. కానీ ఈ శరీర సంబంధమైన విషయాలు ప్రజలకు బోధించి, ఈ శరీర సంబంధమైన ఆనందాలను, ఈ శరీర సంబంధమైన సంతోషాలను, ఈ శరీర సంబంధమైన పరిస్థితుల నుండి విడిపించడానికి అనేక మంది బోధకులు ఇష్టపడుతున్నారు. కానీ అయితే ఈ రాత్రి నిన్ను విడిపించే మాట ఈ శరీరములోది కాదు, ఆత్మలో విడిపించే మాట. హల్లెలూయా.
హల్లెలూయా. ఈరోజు నేను నీకు చెప్తున్న మాట, శరీరంలో నీకు సంతోషం ఇచ్చినా ఇవ్వకపోయినా, శరీరంలో ఆనందం ఇచ్చినా ఇవ్వకపోయినా, కానీ నేను ప్రకటిస్తున్న మాట ఆత్మకు మాత్రం నిజమైన సంతోషాన్ని ఇస్తుంది, నిజమైన సమాధానాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కానీ ఈనాడు క్రైస్తవ సమాజంలోనే అనేక మంది ఏ విధముగా బోధిస్తున్నారంటే, ఈరోజు అక్కడ అన్నాడు, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. అంటే ఎవరికి ఇష్టలైన వారికి? ఎవరికి ఇష్టలైన వారికి సమాధానం? దేవునికి ఇష్టలైన వారికి, ప్రభువునకు ఇష్టలైన వారికే సమాధానం అని అన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక విషయం ఆలోచించండి, ఎవరు ఆయనకి ఇష్టలు? శరీర విషయములో ప్రయాసపడేవారా, ఆత్మ విషయములో ప్రయాసపడేవారా? ఈనాడు అనేక మందిని శరీర విషయములో ప్రయాసపడేవారిగా ప్రోత్సహిస్తున్న వారు ఉన్నారు, కానీ ఆత్మ విషయములో ప్రయాసపడి, ఆత్మ విషయములో సమాధానం పడడానికి, ఆత్మ విషయములో జీవం పొందడానికి, ఆత్మ విషయములో దేవుని దగ్గరికి నడిపించబడ్డానికి అనేక మంది ప్రేరేపించబడటం లేదు. శరీర విషయములో ప్రేరేపించబడుతున్నారు, కానీ ఆత్మ విషయములో ప్రేరేపించబడటం లే. ఈరోజు ఎందుకు వచ్చావమ్మా చర్చికి అని అడిగితే అంటారు, ఏమండి నాకు ఎంతో బాధలు ఉన్నాయండి, ఎంతో కష్టం ఉందండి, అయ్యో పొద్దున్న లేచిన దగ్గర నుండి మరలా పడక మీదకి వెళ్ళేంత వరకు నా కష్టం కాదండి, నా బాధ కాదండి అని అనేక మంది ఈ శరీరంలో ఉన్న బాధల గురించి మాట్లాడతాం, శరీరంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడతాం, శరీరంలో ఉన్న ఇబ్బందుల గురించి మాట్లాడతాం. ఒక మాట చెప్పండి, ఇక్కడ కూర్చున్న వారికి ఎవరికి బాధ లేదా? ఎవరికి బాధ లేదా? శరీరంలో అందరికీ బాధ ఉంది, నాకు ఉంది. శరీరంలో నాకు ఉంది కష్టం, మీకు ఉంది కష్టం. అంటే ఈ కష్టం, ఈ బాధ ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. కానీ ఈ తాత్కాలికమైనటువంటి ఈ శరీర బాధల విషయమై దేవుణ్ణి వెతుకుతున్నాం, కానీ శరీర విషయమై కాదు దేవుని వెతకాల్సింది. ఈ శరీరంలో విలువైన ఆత్మ ఉంది, ఆత్మ కొరకు దేవుని వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈనాడు ఒక మాట చూద్దాం, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. సమాధానమేమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మట్టి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసెదరు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడండి? సమాధానం అని చెప్పి ప్రజలను ఏం చేస్తున్నారంట? మోసం చేస్తున్నారు. ఈనాడు క్రైస్తవ సమాజంలో చూస్తున్నట్లయితే, అయ్యా మీకు సమాధానం, అయ్యా మీకు నెమ్మది, అమ్మా మీకు నెమ్మది, సమాధానం, ఆనందం అని చెప్పుకుంటూ శరీర విషయంలో ఉన్న బాధల గురించి, శరీర విషయంలో ఉన్న కష్ట నష్టాల గురించి బోధిస్తూ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, నీ 2 4 4 8 8 16 అవుతాయి అన్న మాట చెప్పుకుంటూ ప్రజలకి ఏం పూస్తున్నారు అంటే గచ్చపోత పూస్తున్నారు. ఈ మాట చెప్పినప్పుడు ప్రజలకు కూడా ఎలా ఉంది అంటే చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా ఇష్టంగా కూడా ఉంది. కానీ ఇప్పుడు ఒక మాట చెప్తాను, నీ 4 8 అవుతాయి అంటే ఎట్లా ఉంది ఈ మాట చెప్పండి? చాలా బాగుంది కదా. ఒకరోజు యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడండి. జక్కయ్య ఇంటికి వెళ్తే ఆ జక్కయ్య ఇంటిలోకి వెళ్ళగానే జక్కయ్యకి తన స్థితి తెలుసుకొచ్చింది. ఏ విషయంలో అంటే ఆత్మ విషయంలో తన విషయం బయలుపరచబడి నేను పాపములో ఉన్నానని, ఆ పాపము విషయమై పశ్చాత్తాపడగానే అప్పటి వరకు ఏదైతే అన్యాయంగా 2 తీసుకున్నాడో 2 తిరిగి ఎన్నింతలు ఇచ్చాడు? 4 బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, 2 తీసుకున్న వాడికి 4 బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మాట ఎవరు నమ్ముతారు? ఈ మాట ఎవరికి ఇష్టం? 2 4 అయ్యే మాట ఇష్టం, కానీ ఇప్పుడు తీసుకున్న 2కి 4 తిరిగి ఇవ్వాలంటే ఏమండి? మాట్లాడండి. హల్లెలూయా. ఇక్కడ సమాధానం అంటే శరీరంలో అవసరాలు తీర్చబట్టం కొరకు కాదండి. సమాధానం
కానీ ఈనాడు అనేక మంది బోధకులు కూడా నీ 2 నాలుగు అయిపోతాయని చెప్పుకుంటూ ప్రజలను తమ యొద్దకు ఆకర్షించుకోవడానికి, చర్చికి ఆకర్షించుకోవడానికి, తమకు బానిసలుగా చేసుకున్నటకు, వారి ద్వారా డబ్బు సంపాదించడానికి, వారి ద్వారా లోకం కొరకు, లోక సంపాదన కొరకు దేవుని నామాన్ని అడ్డు పెట్టుకుంటున్న దౌర్భాగ్యులు ఈ రసూల్పురాలో లేరా? ఈరోజు ఆలోచించండి. ఈ రాత్రి మీ దగ్గర డబ్బు కొరకు మేము రాలే, పేరు కొరకు రాలే, మీ గౌరవం కొరకు రాలే. ఒకే ఒక్కటి, మేము ఏ ఆత్మలో ఏ సమాధానం అయితే, ఏ ఆనందాన్ని అయితే, ఏ సంతోషాన్ని అయితే అనుభవిస్తున్నామో అదే సంతోషాన్ని, అదే సమాధాన సువార్తను మీకు వినిపించడానికి వచ్చినాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఆలోచించండి. నిజంగా ఈరోజు నీకు ఆత్మలో సంతోషం ఉందా? ఈరోజు నీకు ఆత్మలో నెమ్మది ఉందా? ఈరోజు డబ్బున్నవాడి దగ్గరికి వెళ్తే, ఓ డబ్బున్నవాడా, ఓ ధనవంతుడా, నీకు సంతోషం ఉందా అంటే, ఎక్కడ సంతోషం రా బాబు అంటాడు. లేనివాడి దగ్గరికి వెళ్తే నీకు సంతోషం ఉందా అని అంటే, ఎక్కడ సంతోషం అయ్యా అంటాడు. కానీ నిజంగా మారు మనసు పొంది రక్షణ పొందిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే అంటాడు, నాకు డబ్బున్నా లేకపోయినా, ఆరోగ్యమున్నా లేకపోయినా, ఇబ్బందులున్నా లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా నాకు మాత్రం సంతోషం. ఎవరిని బట్టి? నా ప్రభువుని బట్టి నాకు సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ చూస్తే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటనంటే, సమాధానం ఏమీ లేని సమయాన సమాధానం సమాధానం అని చెప్పి ప్రజలను ఏం చేస్తున్నారంట? మోసం చేస్తూ వారు మట్టి గోడ కట్టగా దానికి ఏం చేస్తున్నారు? గచ్చపోత పూస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆ పోత తీస్తే లోపలేముంది? మట్టి, పడిపోయే మట్టి. హల్లెలూయా. కానీ ఈ రాత్రి ఒక్కొక్కరు ఆలోచన చేయండి. నీ ఉన్న స్థితిలో ఈరోజు ఈ సమయాన నీ అంతరంగములో, నీ హృదయములో నిజం చెప్పు, దేవుడు నీకు ఇచ్చిన సంతోషం ఉందా? దేవుడు నీకు ఇచ్చిన సమాధానం నీకు దొరికిందా? ఒకసారి పరిశీలించుకో. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. సమాధానము లేని సమయమున సమాధానము అని వారు చెప్పుచు నా జనులు నా జనుల గాయమును ఏం చేస్తున్నారంట? పైన మాత్రమే బాగు చేస్తున్నారంట. హల్లెలూయా. సమాధానం ఏమీ లేని సమయానంట వారు వచ్చి ఆ ప్రజల యొక్క, జనుల యొక్క గాయాలను ఏం చేస్తున్నారు? పైన ఏం చేస్తున్నారంట? బాగు చేస్తున్నారు. ఇప్పుడు నేనంటాను, నువ్వు బాగు చేయబడాల్సిన పైన లోపల? పైన లోపల? లోపల ఉన్న ఆత్మ బాగు చేయబడాలి. కానీ పైకి బాగు చేయబడుతున్నాం. కానీ ఇక్కడ అన్నాడు, వారంట సమాధానం ఏమి లేని సమయాన వచ్చి ప్రజలను మోసపరుచుచు జనులనంట పైనే వారి గాయాలను ఏం చేస్తున్నారు? బాగు చేస్తున్న వారిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక విషయం కూడా చెప్తా వినండి. యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి దినాల్లో మనం చూస్తే కనుక అనేక మంది గుడ్డివారు వచ్చారు, మూగవారు వచ్చారు, కుంటివారు వచ్చారు, అలాగే అనేకమైన రోగములు కలిగిన వారు వచ్చారు, అలాగే దయ్యం పట్టిన వారు వచ్చారు, చనిపోయిన వారిని కూడా తీసుకుని వచ్చినారు, అలాగే భయంకరమైన కుష్ఠరోగులు, భయంకరమైన వ్యాధి బాధ సమస్యలతో ఉన్నవారందరూ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు కూడా వారిని ఏం చేసినాడు అంటే కనికరము చూపి, కృప చూపి బాగు చేసినాడు. హల్లెలూయా. అంటే వారి యొక్క పైకున్నటువంటి రోగమును, పైకున్నటువంటి వ్యాధిని, బాధను, సమస్యను, ఇబ్బందిని, వారిని బంధించేసిన ఆ భయంకరమైనటువంటి ఆ చీకటిలో బంధించినటువంటి ఆ రోగముల నుండి, ఆ యొక్క దయ్యముల యొక్క శక్తి నుండి, ఆ మరణ పడక మీద నుండి అనేక మందిని విడిపించాడు. కరెక్టే. ఇంత దేవుడే అంటే ప్రభుని యేసుక్రీస్తే వారి రోగాలను స్వస్థపరిచాడు కదా. ప్రభుని యేసుక్రీస్తే చనిపోయిన వారిని తిరిగి లేపినాడు కదా. మరి ఇప్పుడు వారందరూ బ్రతుకున్నారా, చనిపోయారా? బ్రతుకున్నారా, చనిపోయినారా? బ్రతుకున్నారా? లేదు. ఏమయ్యారు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే గుడ్డివాడికి కన్నిచ్చిన,
మూగవాడికి మాటిచ్చిన, కుష్ఠరోగిని స్వస్థపరిచిన, చనిపోయిన వాడిని తిరిగి లేపిన, ఈరోజు శరీరములో ఎంత మేలు చెయ్యబడినా, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి చేతే స్వస్థపరచబడిన వారికి ఏం తప్పదు? శరీరములో మరణము తప్పదు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి, తల్లి, అమ్మ, ఈరోజు మీతో కూడా ప్రభు ప్రేమను బట్టి చెప్తున్నా, నీకున్నటువంటి శరీరంలో రోగం పోయినా మరలా ఏదో ఒక రోజు నీ శరీరంలో మరణం తప్పదు. హల్లెలూయా. ఈ తాత్కాలికంగా నీవు ప్రార్థించినప్పుడు దేవుడికి స్వస్థపరచవచ్చు. దేవుడికి ఆ శక్తి ఉంది. నేను స్వస్థపరిచేవాడే, వాక్యమే చెప్తుంది. నేను స్వస్థపరచు యెహోవాను అని వాక్యం చెప్తుంది. అంటే ఆయన స్వస్థపరచగలిగిన శక్తిమంతుడే అయినప్పటికీ ఈ శరీరంలో స్వస్థత దొరికినా కూడా మరలా శరీరంలో ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయాన, ఏదో ఒక గడియలో మరణించక తప్పదు, పాతిపెట్టక తప్పదు, మన్నైనది మరలా మన్నవక తప్పదు. అయితే ఈ శరీరంలో బ్రతికున్నటువంటి దినాల్లోనే ఆలోచించాల్సిన విషయం, స్వస్థత పడాల్సినది శరీరంలో కాదు, ఆత్మలో స్వస్థత పొందాలి, ఆత్మలో సమాధానం పొందాలి, ఆత్మలో జీవం పొందాలి, ఆత్మలో రక్షణ పొందాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ గొర్రెల కాపరుల దగ్గరికి దూత వచ్చి చెప్తా ఉంది, మీరు భయపడొద్దు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీ యొద్దకు తీసుకొస్తున్నాం. ఆ సువర్తమానం తీసుకొస్తున్నామని చెప్పి ఆ సువర్తమానం ఎవరో చెప్తున్నాడు. ఒక్క మాట చదవండి అక్కడ, 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం. అయితే ఆ దూత 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలు, ఇక్కడ ఆగిపోదాం. దావీదు పట్టణమందు మీ కొరకు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట, ఇంకొక మాట కూడా చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. ఏమనండి అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినన్న మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే దావీదు పట్టణమందు నేడు మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు ఎవరి కొరకండి? పాపుల కొరకు. అంటే ఆజ్ఞ అతిక్రమించి పాపిగా మారిపోయి, మరణ సంబంధిగా మారిపోయి, నిజమైన సంతోషం లేక, నిజమైన సమాధానం లేక, భయంకరమైనటువంటి మరణపు కూపములో ఉన్నటువంటి ఈ వ్యక్తిని స్వస్థపరచడానికి, ఈ వ్యక్తిని బాగు చేయడానికి రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు శరీరములో ఈ భూమి మీదకి వచ్చినాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభు చేతితో తాకితే వచ్చిందా? యేసుక్రీస్తు ప్రభు మాట్లాడితే వచ్చిందా? యేసుక్రీస్తు ప్రభు నీడ పడితే వచ్చిందా? యేసుక్రీస్తు ప్రభు ఏదైనా పరలోకం నుండి తీసుకొస్తే వచ్చిందా? లేదు. ఆ యేసుక్రీస్తు ప్రభువే నీ కొరకు, నా కొరకు క్రయధనముగా, అంటే నీ కొరకు, నా కొరకు ఒక పాప విమోచనగా ఆయన శిలువలో మరణించడం బట్టి వచ్చింది. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూద్దామా? రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమపత్రిక 5:8 వచనం. ఏలయనగా రోమపత్రిక 5:8. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లా అనగా, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమయ్యాడంట? చనిపోయాడు అన్న మాట చూస్తున్నాం. అంటే పుట్టిన వారందరూ బతకడానికి ఉంటారా, చావడానికి ఉంటారా? బతకాలనుకుంటారా, చావాలనుకుంటారా? మాట్లాడండి. పుట్టిన వాళ్ళందరూ బ్రతకాలనుకుంటామా, చచ్చిపోవాలనుకుంటామా? బ్రతకాలనే అనుకుంటాం. ఇప్పుడు 90 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుడి దగ్గరికి వెళ్ళి అడిగితే, అయ్యా నీ కోరిక ఏంటయ్యా అని అంటే, అయ్యా ఇంకా 4 సంవత్సరాలు నేను బతకాలని ఉంది, ప్రార్థన చేయ్యా నా కోసం. నాకు కాలు నొప్పో, తలనొప్పో, ఇంకో ఏదో ఒక బాధ గురించో మాట్లాడి ఏం చేస్తాడు? నాకు ఈ బాధ నుండి విడిపించబడటం కొరకు ప్రార్థన చేయి. ఇంకా నా పిల్లడి పెళ్ళి అయిపోయింది, నా మనవడి పెళ్ళి అయిపోయింది, ఆ మనవరాలి పెళ్ళి కూడా ఇప్పుడు నేనేం చేయాలా? చూడాలి. అంటే ఈ శరీరము యొక్క బ్రతుకు కొరకు మానవుడికి ఆశ తీరదు.
ఏది ఎరదో? శరీరంలో బ్రతకాలి అనడానికి మానవుడికి ఆశ తీరదు. కానీ ఒక మాట చెప్తున్నా వినండి, ఈ శరీరం కొరకే ఇంత తృష్ణ కలిగి, ఇంత భారం కలిగి, ఇంత ఆశ కలిగి, ఇంత కోరిక కలిగి ప్రయాస పడుచున్న వారంగా మానవులుగా మనం ఉంటున్నట్లయితే అంతకంటే ముఖ్యమైనది, అంతకంటే ప్రాముఖ్యమైనది ఆత్మ. ఈ ఆత్మ విషయమై ఇంకెంత శ్రద్ధ వహించాలి, ఇంకెంత జాగ్రత్త వహించాలి. శరీరములో కలుగుతున్న రోగం విషయమై ఇంత జాగ్రత్త వహిస్తున్న సహోదరుడా, నీ విలువైన ఆత్మ కొరకు ఇంకెంత జాగ్రత్త వహించాలి ఆలోచించండి. సమాధానం లేని సమయాన సమాధానం అని చెప్పి మోసం చేస్తూ అనేక మందిని శరీరంలో తృప్తిపరచాలని, శరీరంలో ఆనందింపజేయాలని, శరీరంలో ఉన్న వాటి కొరకు, శరీరంలో ఉన్న వాటి యొక్క అవసరాలు తీర్చబట్టం కొరకు మాట్లాడుతున్న వారి మాటలు నీకు నచ్చుతున్నాయి. కానీ ఈ రాత్రి ఈ మాట నీ ఆత్మ కొరకై నువ్వు గుర్తుపడితే, ఈ మాట నీ ఆత్మకు సమాధానం ఇస్తుందని, ఈ మాట నీ ఆత్మకు జీవాన్ని ఇస్తుందని, ఈ మాట నీ ఆత్మకు నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుందని నువ్వు గుర్తుపడితే, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సిన మాట ఏంటంటే, నీవు ఒప్పుకోవలసిన మాట ఏంటంటే, నేనే ప్రభువా ఆ పాపిని, నేనే ప్రభువా ఆ పాపిని. నువ్వు ఎవరి కోసం వచ్చావు? పాపులను రక్షించడానికి వచ్చావు. ఇప్పుడు ఆ పాపిని నేనే. ఇప్పుడు తాత్కాలికమైన సమాధానం నాకొద్దు. నిజమైన సమాధానం, నిజమైన నెమ్మది, నిజమైనటువంటి సంతోషము, నిజమైన ఆనందం నేను ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే పరలోకపు ఆనందాన్ని అనుభవించాలి. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయండి. రక్షణ పొందిన ప్రతి ఒక్కడి యొక్క ఆనందం భూ సంబంధమైన ఆనందం కాదు, పర సంబంధమైన ఆనందం, పర సంబంధమైన సంతోషం. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ఎవరికండి, ఎవరి గురించి చెప్తున్నాడు? మారు మనసు పొందు ఒక పాప విషయమై పరలోకమందు దూతల ఎదుట ఏం కలుగుతా ఉంది? సంతోషం కలుగుతా ఉంది. ఒక మాట చెప్పండి, నీ మార్పును బట్టి, నీ రక్షణ బట్టి పరలోకం సంతోషించిందా? నీ మారు మనసును బట్టి, నీ రక్షణను బట్టి పరలోకం సంతోషించాలంటే ఒకే ఒక్క మార్గం, ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరలోకపు సమాధానం పొందుకోవాలంటే, పరలోకపు ఆనందాన్ని, పరలోకపు సంతోషాన్ని నువ్వు పొందుకోవాలంటే, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని ఇచ్చేవాడు ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వెళ్ళిన మార్గములోనే మనం వెళ్ళవలసి ఉంది. అంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా మనల్ని ప్రేమించి మన కొరకు ప్రభు ఏమయ్యాడు? చనిపోయాడు అని అన్నాడు. ఇంకొక మాట కూడా చూసినట్లయితే అదే రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుండి చదవండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేని నుండి రక్షించబడుతున్నాం? ఇక్కడ ఆగిపోదామండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఉగ్రత నుండి రక్షించబడుతున్నాం. ఏంటి ఆ ఉగ్రత? ఏంటి ఆ ఉగ్రత? పాపి పాపములోనే పుట్టి, మనిషి పాపములోనే పుట్టి, పాపములోనే పెరిగి, పాపములోనే చనిపోయినట్లయితే ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఎక్కడికి పోతా ఉంది అని అంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉంది. ఆ నిత్య నరకాగ్నిలో అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఇంకేముంది అని అంటే ఏడుపు, పండ్లు కొరకటయు ఉంది. అంటే ఆ భయంకరమైన ఆత్మకు కలుగు ఉగ్రత నుండి, ఆత్మకు కలుగు శ్రమ నుండి, ఆత్మకు కలుగు వేదన నుండి తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు ఆ గొల్గోతాలో రక్తం చిందించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ వేదన, ఆ దుఃఖాన్ని తప్పించడానికి ప్రభు నీకు బదులుగా, నాకు బదులుగా ప్రభు శిలువలో మరణించాడు.
ప్రభు శిలువలో రక్తం గార్చాడు అంటే ఒక విషయం అర్థం చేయండి, ఆ శిలువ మరణం అనుభవించాల్సింది ఎవరు? నీవు నేను ఆ శిలువ మరణాన్ని అనుభవించవలసిన వారంగా ఉండగా నీవు నేను అనుభవించలేమని, నీవు నేను ఆ శ్రమను తాలుకోలేమని ప్రభువే మన కొరకు పాప పరిహారంగా, పాప విమోచకుడుగా, పాపము నుండి రక్షకుడుగా, విడిపించే రక్షకుడుగా మన కొరకు ఆయన శరీరములో ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. శరీరంలో ఆ లోకానికి వచ్చి శిలువ మరణము మన కొరకు శిలువలో అనుభవించిన వాడిగా, మరణము పొందిన వాడిగా ఉండి మనల్ని పాప విముక్తుల్ని చేయాలనుకుంటున్నాడు. పాప విముక్తులైన వాడికే నిజమైన సంతోషం, పాప విముక్తుడైన వాడికే నిజమైన సమాధానం. ఈరోజు చెప్పు, పాపం పోయిందా? నీలో ఉన్న పాపం పోయిందా? ఆ పాపి అన్న మనస్తత్వం పోయిందా? ఎవరండి పాపి? అబద్ధం ఆడటం కాదు పాపం, వ్యభిచరించడం కాదు పాపం, లోకములో ఉన్న విషయాలకు వెళ్ళడం కాదు పాపం. పాపం అంటే ఎవరు? నేనే పాపం. ఇప్పుడు ఇంకొక మాట మీకు అర్థం కావడానికి, ఈ రసూల్పురా ప్రాంతములో ఒక్క మనిషి కూడా లేడు. ఎవరు లేరు? ఒక్క వ్యక్తి కూడా లేడు, ఒక్క మనిషి కూడా లేడు. అక్కడ పాపం ఉంటుందా? పాపం ఉంటుందా? ఉండదు. అంటే పాపం ఎట్లా వచ్చింది? మనిషి ఉండడం బట్టే పాపం వచ్చింది. ఇప్పుడు పాపం ఎవరు? పాపం ఎవరు? మనిషే పాపం. అంటే ఇప్పుడు ఈ పాపానికి ఏమవ్వాలంటే శిక్ష వేయాలి. ఈ పాపం అంటే ఎవరు? నేనే పాపం. ఈ పాపమైన ఈ వ్యక్తికి శిక్ష విధించబడాలి. పాపం వల్ల వచ్చు జీతం మరణం. అంటే ఆ మరణానికి ఈ పాపి అనే వ్యక్తి అప్పగించబడాలి. ఇప్పుడు ఆ మరణానికి అప్పగించబడడం అంటే ప్రభు ఏ వేదన అయితే శిలువలో అనుభవించాడో, ఏ భారమైతే శిలువను మోసాడో, ఏ రక్తమైతే ఆఖరి రక్తం బొట్టు వరకు చిందించినాడో అది నీవు నేను అనుభవించాల్సి ఉంది. అంటే నీ కొరకు నా కొరకు ఆయన ఏమయ్యాడు? నిన్ను నన్ను పక్కకు తప్పించి నీవు నేను ఆ శ్రమ తాళుకోలేమని, భరించలేమని మన కొరకు ఆయన శిలువలో రక్తం చిందించాడు. అంటే నేను అంటానండి, ఈ లోకంలో భర్త ప్రేమ కన్నా, భార్య ప్రేమ కన్నా, పిల్లల ప్రేమ కన్నా, తల్లిదండ్రుల ప్రేమ కన్నా, ఈ లోకములో ఎవరు చూపించే ప్రేమ కన్నా ఈ ప్రేమే గొప్పది. ప్రైజ్ ది లార్డ్. అంటే క్రీస్తు చూపించిన ప్రేమ ఈ మానవ జీవితంలో, ఈ 70, 80, 90 సంవత్సరాలు బ్రతుకుతున్న బ్రతుకు జీవితంలో ఏ సంబంధం కూడా అంతటి ప్రేమ చూపించలేదు. అంతటి గొప్ప ప్రేమను, అంతటి గొప్ప త్యాగాన్ని, అంతటి గొప్ప కృపను చూపించలేదు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటో తెలుసా? నీ ఆత్మకు సంతోషం కలిగించడానికి ఆయన శరీరంలో వేదన పడ్డాడు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూపిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని ఏం చేశాడంట? ఇక్కడ ఆగిపోదామండి. ఆయన ఎదుట ఒక ఆనందం ఉంది. ఆ ఆనందం కొరకు ఆయన ఏం చేశాడంట? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. అంటే ఈ భూమి మీదకి ఆయన శరీరధారిగా వచ్చి పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి, పరలోకపు మహిమను విడిచిపెట్టి, నీలా నాలా సాధారణమైన మానవుడిగా ఈ భూమి మీదకి తల్లి అయిన మరియ గర్భమును జన్మించి, కన్యకైన మరియ గర్భమును జన్మించి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. అంటే ఇక్కడ ఆలోచన చేయండి, 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవిస్తున్నప్పుడు, 3.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేస్తున్నప్పుడు అడుగడుగున ఆయనకేంటి? అవమానాలే. అడుగడుగున ఆయనకేంటి? నిందలే.
ఆయన ఎప్పుడు దొరుకుతాడా ఆయన చంపడానికి, ఎప్పుడు దొరుకుతాడా ఆయన పట్టుకోవడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. ఆ గెత్సమనే తోట మొదలుకొని ఆ గొల్గోతా కొండ వరకు కూడా ఆయన పడిన అవమానం చూడు, ఆయన పడిన నిందలు చూడు, ఆయన పడిన వేదన చూడు, ఆయన పడిన శ్రమ చూడు. ఎందుకో తెలుసా? నీకు ఆనందం ఇవ్వడమే ఆయన ఆనందమై ఉంది. హల్లెలూయా. ఏంటి ఆయన ఆనందం? ఏంటి ఆయన ఆనందం? ఏంటి? నీకు ఆనందం ఇవ్వడమే ఆయన ఆనందమై ఉంది. అంటే ఏదెన్ తోటలో మానవుడు ఏ ఆనందాన్ని అయితే కోల్పోయాడో, ఏ సమాధానాన్ని అయితే కోల్పోయాడో, మరలా తిరిగి ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. ఉమ్ము వేశారు, నిర్లక్ష్య పెట్టాడు. కొరడాతో కొట్టారు, నిర్లక్ష్య పెట్టారు. పిడిగుద్దులు గుద్దారు, నిర్లక్ష్య పెట్టాడు. తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, నిర్లక్ష్య పెట్టారు. డొక్కలో బల్లెముతో పొడిచారు, నిర్లక్ష్య పెట్టారు. కాళ్ళకి చేతులకి మేకులు కొట్టినారు, నిర్లక్ష్య పెట్టాడు. ఇంత నిర్లక్ష్య పెట్టింది దేని కొరకో తెలుసా? నీ ఆత్మరక్షణ కొరకు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మ సమాధానం కొరకు, నీ ఆత్మ యొక్క ఆనందం కొరకు. కానీ నీ ఆత్మ గురించి ఇంకా నువ్వు పట్టింపు లేకుండా, నీ ఆత్మ గురించి ఇంకా చింత లేకుండా, ఈ శరీరంలో తినడానికి, తాగడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, ఈ భౌతిక సంబంధమైన, ఈ లోక సంబంధమైన అవసరాల కొరకే నువ్వు చింతిస్తున్నావంటే, అవసరాల కొరకే చింతిస్తున్నావంటే పశువులకి మనకి తేడా లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పశువులకి ఏమి లేదు అని అంటే ఆత్మ లేదు. ఆత్మ లేదు. దానికి ఏముంది? శరీరము, ప్రాణమే ఉంది. ఇప్పుడు ఆ పశువులు దేని కొరకు? తినడానికి, ఉండడానికి, దానికోసమే ఆలోచిస్తాయి. తిండి ఎప్పుడు దొరుకుతుందా, ఉండడానికి ఎక్కడికి వెళ్తామా, ఏ నీడ దొరుకుతుందా అని ఆలోచిస్తాయి. కానీ మానవుడికి శరీరము, ప్రాణము, ఆత్మయు ఇచ్చినాడు కాబట్టి ఆ ఆత్మ దేవుడే నాశక నంద్రములో మానవుడిలో ఊదడం బట్టి ఆ మానవుడు జీవాత్మ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఆ జీవాత్మ మరణములోకి వెళ్ళిపోయినట్లయితే, ఆ మరణములోకి వెళ్ళిన ఆత్మ మరలా క్రీస్తు రక్తము ప్రోక్షించబడడం ద్వారా, ఆ క్రీస్తు రక్తం చిందించబడటం ద్వారా, క్రీస్తు శిలువలో మరణించడం ద్వారా ఆ చచ్చిన ఆత్మకు జీవం వస్తుంది. అందుకే ప్రభు చెప్పినాడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. నేను కూడా అని చెప్పలా. నేను కూడా అని చెప్పాడా? లేదు. నేను తప్ప మానవుడికి వేరే మార్గం లేదు. నేను తప్ప మానవుడికి వేరే సత్యం లేదు. నేను తప్ప మానవుడికి వేరే జీవం లేదు. ఎక్కడా కూడా జీవం లేదు. ఏ కుల, మత, జాతి, వర్ణములో కూడా మానవుడికి జీవము, మానవుడికి సత్యము, మానవుడికి మార్గం ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ ఆత్మకు సమాధానం కావాలంటే, ఈరోజు నీ ఆత్మకు సంతోషం కావాలంటే నువ్వు ఒకే ఒక్కడి దగ్గరికి రావాలి. ఆ ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు సంఘాల చుట్టూ కాదు, పాస్టర్ల చుట్టూ కాదు, ఈ సమాధానం అని చెప్పి గచ్చపోత పూసే ఆ దౌర్భాగ్యపు డబ్బు కొరకు పరిచయం చేస్తున్న ఆ దౌర్భాగ్యపు పాస్టర్ల దగ్గరికి కాదు, క్రీస్తు దగ్గరికి రా. నువ్వు ఎక్కడికి వచ్చావో ఈరోజు పరిశీలించుకో. ఈరోజు మా దగ్గరికి మిమ్మల్ని రమ్మని మేము పిలవటంలే, మా దగ్గరికి మిమ్మల్ని ఆకర్షించడానికి మేము బోధించడంలే. ఈరోజు మా ఆత్మకు జీవాన్ని, సమాధానాన్ని, రక్షణను, సంతోషాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రభు యొద్దకు మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ ఆత్మ గురించినటువంటి చింత ఉంటే, నీ ఆత్మ కొరకు వేదన ఉంటే, నీ ఆత్మ కొరకు దుఃఖం ఉంటే, నీ ఆత్మ కొరకు కన్నీరు ఉంటే, ఈరోజు ప్రభువా నేనే ఈ పాపిని రక్షించడానికి రక్షకుడిగా నీవు నా కొరకు వచ్చావు. ఆ రక్షకుడిగా నా కొరకు వచ్చి నాకు బదులుగా శిలువలో మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, మరలా రాబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మరలా ప్రభు రాబోతున్నాడు? ఒకసారి వచ్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి వల్ల వెళ్ళిపోయాడు. మరలా ప్రభు ఎందుకు రాబోతున్నాడంటే, ఎవరైతే ఆత్మ కొరకు చింతించి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఎవరైతే మారు మనసు పొంది, రక్షణ పొంది, ఆయనతో సంబంధం కలిగి నిజమైన సమాధానాన్ని పొందుకున్నారు, నిజమైన ఆనందాన్ని పొందుకున్నారు, అటువంటి వారిని తీసుకుపోయి నిత్య ఆనందములోనికి, నిత్య సమాధానంలోనికి తీసుకుపోవడానికి నా ప్రియ రక్షకుడు త్వరగా రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలుసా?
నువ్వు ఎప్పుడు పోతావో నీకు తెలుసా? క్షమించండి, నా మాట ఇలాగే ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలీదు. మరి ఎప్పుడు మారు మనసు పొందాలి? ఎప్పుడు పశ్చాత్తాపడాలి? ఎప్పుడు చెప్పాడు? నేడే రక్షణ దినం, నేడే. రేపేమో తెలీదు. ఈరోజు నేను బతుకున్నా మీ దగ్గరకు వచ్చి చెప్పగలుగుతున్నా, రేపు నాకు తెలియదండి. హల్లెలూయా. మీ గురించి కూడా నాకు తెలియదు రేపు. అయితే ఈ క్షణములో, ఈ సమయంలో, ఇప్పుడే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. మనకంటే ధనవంతులు చనిపోవడం చూసాం. మనకంటే ధనవంతులు, పేరు ప్రఖ్యాత గౌరవ మర్యాదలు ఉన్నవారందరూ కూడా చనిపోవడం చూసాం. అర్ధంతరంగా అయ్యో బండి మీద వెళ్తూ చనిపోయిన వారిని చూస్తున్నాం. అయ్యో ఎక్కడ చూసినా మరణ వార్తలు నేడు వినబడుతున్నాయి కదా. ఈరోజు వారందరూ ఎక్కడికి పోతున్నారు? మారు మనసు లేక, రక్షణ లేక మరణిస్తున్న వారందరూ ఎక్కడికి పోతున్నారంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారండి. ఈరోజు అటువంటి ఆ నరకాగ్నిలోనికి నువ్వు వెళ్ళకూడదని, ఆ దుఃఖకరమైన స్థలములోనికి, ఆ వేదనకరమైన స్థలములోనికి, ఆ శ్రమ కలిగిన స్థలములోనికి నువ్వు వెళ్ళకూడదనే ఈరోజు ఈ మాట నీకు వినిపిస్తున్నాము. సంతోషకరమైన మాట, ఆనందకరమైన మాట, సమాధానకరమైన మాట ఈరోజు మీకు వినిపించబడుతూ ఉండగా ఒకటే, ప్రభువా ఈరోజు నీ దగ్గరకు వస్తున్నా. ఇప్పుడు శరీర సంతోషం కొరకు కాదు, శరీర ఆనందాల కొరకు కాదు, ఇప్పుడు నేను నా ఆత్మ సంతోషం కొరకు, నా ఆత్మ సమాధానం కొరకు ఈరోజు ఈ బ్రతికి ఉండగానే, ఈ భూమి మీద శరీరంలో నేను బ్రతికి ఉండగానే నేను ఇంకా శరీరం కొరకు కాదు చింతించేది, ఇప్పుడు నా ఆత్మ కొరకు చింతిస్తా. ఇప్పుడు నా ఆత్మను నీ ఆత్మతో ఐక్యపరచుకుంటా, నా ఆత్మను నీ ఆత్మతో సమాధానపరచుకుంటా. ప్రభువా నాపై నీ కనికరము చూపు, నాపై నీ కనికరము చూపు, నాపై నీ కృప చూపని ఎవరైతే ప్రభు పాదాలు పట్టుకుంటున్నారో అట్టి వారిపై దేవుని కృప ఉంది, అట్టి వారిపై దేవుని కృప ఉంది. ఇంకొక మాట చూసి నేను ముగిస్తున్నాను. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనం నుండి చదువుదాం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై, సమాధానం గలదానవై. మళ్ళీ అడుగుతున్న, సమాధానం గలదానవై తిరిగి వెళ్ళు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటానండి, ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు సమాధానంతో వచ్చిందా, అసమాధానంతో వచ్చిందా? మాట్లాడండి. సమాధానంతో వచ్చిందా, అసమాధానంతో వచ్చిందా? అసమాధానంతో వచ్చింది. భయంకరమైన పాపపు కోపముతో ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి మరణపు చెరలో ఉన్నటువంటి స్థితిలో వచ్చింది. ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర చేరి పాపం విషయమై పశ్చాత్తాపడిందో, ఆ పాపం విషయమై పశ్చాత్తాపడినప్పుడు ఆ పశ్చాత్తాపాన్ని ఎవరు అంగీకరించారంటే ప్రభు అని యేసుక్రీస్తు అంగీకరించాడు. అంగీకరించి వెంటనే ప్రభు అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, సమాధానం గలదానవై తిరిగి వెళ్ళు. నీ విశ్వాసము నిన్నేం చేసింది? రక్షించింది. అందుకే ఎఫెసీకి రాసిన పత్రిక 2:8 కూడా చెప్తాడు, కాబట్టి విశ్వాసము ద్వారా కృపచేత మీరు రక్షించబడ్డారు. ఇది మనుషుల వల్ల కలిగింది కాదు, అది ఎవరి వల్ల కలిగింది? దేవుని వరము అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ పాపాత్మురాలు అసమాధానముతో వచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చుంది కదా, ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడింది కదా. ఇప్పుడు ఆ పశ్చాత్తాప పడిన ఆమెకు ఒక వరం దొరికింది. ఏం దొరికింది? వరం. ఏం దొరికింది? చెప్పండి గట్టిగా. వరం దొరికింది. ఆ వరమే రక్షణ. ఏంటి ఆ వరం? రక్షణ అనే వరం దొరికింది. ఇప్పుడు మీ అందరితో ఒక మాట అడుగుతున్నా,
మీకు ఈ వరం దొరికిందా? రక్షణ అనే వరం దొరికిందా? ప్రైసలో ఈరోజు ఈ రక్షణ అనే వరం దేవుని యొద్ద నుండి పొందుకోకుండా ఇక ఏమి పొందుకున్నా, డబ్బు పొందుకున్నా, ఇల్లు పొందుకున్నా, ఆరోగ్యం పొందుకున్నా, ఏం పొందుకున్నా అవన్నీ కూడా తాత్కాలికమైనవే. ప్రైజలో శాశ్వతమైనది ఒక్కటే, రక్షణ. ప్రైజలో అందుకే దావీదు పాపం చేసినప్పుడు కూడా వెంటనే ప్రభు దగ్గర ఒక పశ్చాత్తాపడ్డాడు. ఏ ఆనందం కోల్పోయాడో చెప్పనా? రక్షణ ఆనందం కోల్పోయాడు. అందుకే దావీదు అన్నాడు, రక్షణానందం మరలా నాలో పుట్టించు అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. పరుపు తేలేంతగా ఏడ్చాడు. రక్షణానందం ఈ లోక ఆనందం కాదండి, పరలోకపు ఆనందం. అది కొన్ని సంవత్సరాలకు పరిమితమైన ఆనందం కాదు. యుగ యుగాలు ఆ కృపా సింహాసనమైన దేవుని సన్నిధిలో, ఆ పరలోకపు సన్నిధిలో యుగ యుగాలు ఆనందించే ఆనందమై ఉంది. ఇప్పుడు మీతో ఒక మాట అడుగుతున్నాను, మీకు తాత్కాలికమైన ఆనందం కావాలా, నిజమైన ఆనందం కావాలా? తాత్కాలికమైన ఆనందం కావాలా, నిజమైన ఆనందం కావాలా? ఇక్కడ ఉన్న యవనస్తులుగా మీరు కూడా ఆలోచించండి. ఈ తాత్కాలికమైన ఆనందంపై మీ దృష్టి ఉందా, నిజమైన ఆనందంపై మీ దృష్టి ఉందా? తాత్కాలికమైన ఆనందం మీ శరీరాన్ని ఎంతో ఉల్లసింపచేయొచ్చు, శరీరాన్ని ఎంతో ఆనందింపచేయొచ్చు, శరీరానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండొచ్చు. కానీ ఎంత ఆనందం ఉన్నా, ఎంత ఆహ్లాదం ఉన్నా, ఎంత సంతోషం ఉన్నా అవన్నీ ఎప్పటి వరకు అండి? తాత్కాలికం, కొంచెం కాలం మట్టుకు మాత్రమే. కొంచెం కాలకు మట్టుకు ఈ తాత్కాలికమైన సంతోషాల కొరకు చూచి నిత్యము ఉండే సంతోషాన్ని కోల్పోకూడదని ప్రభు పేరిట మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు ఆయనకి ఇష్టలైన వారైతే ఉన్నారో వారికే భూమి మీద సమాధానం అన్నాడు. ఈ భూమి మీద ఎవరికైతే సమాధానం దొరికిందో వారికే పరలోకంలో సమాధానం దొరుకుతుంది. భూమి మీద సమాధానం దొరకని వారికి, భూమి మీద ఆ రక్షణ అనే వరం పొందని వారికి పరలోకములో నెమ్మది లేదు, పరలోకములో చేరే అవకాశం లేదు. ఎక్కడికి చేరే అవకాశం ఉందంటే, ధనవంతుడు ఎక్కడికైతే చేరి అయ్యో 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 అని కేకలు పెడుతున్నాడో అదే స్థలానికి చేరాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మీతో అడుగుతున్నా, ధనవంతుడు చేరే స్థలానికి వెళ్దామా, లాజరు చేరిన స్థలానికి వెళ్దామా? ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తాను. ధనవంతుడు ఓదారంగపు వస్త్రము ధరించుకున్నవాడిగా ఉన్నాడు, ఎంతో సుఖ సౌఖ్యములు కలిగిన వాడిగా ఉన్నాడు, పంచభక్ష పరవాన్నములు తింటున్నాడు, అన్ని రకాల సుఖభోగములు అనుభవిస్తున్నాడు. కానీ పేద లాజర్ అయితే శరీరమంతా కురుపులతో, భయంకరమైన వ్యాధితో, బాధతో ఉన్నాడు. ఎదరో చచ్చిపోయారు. ఎడబోయారు? ఇప్పుడు నేనంటాను, లాజరు ఏం కోరుకున్నాడు? తాత్కాలికమైన శరీరంలో స్వస్థత కోరుకున్నాడా, తాత్కాలికమైన ఆనందం కోరుకున్నాడా, తాత్కాలికమైన సంతోషం కోరుకున్నాడా, నిత్య ఆనందం కోరుకున్నాడా? ప్రభువా, ఈ శరీరంలో రోగం ఉన్నా పర్వాలేదు, కానీ నా ఆత్మకు రోగం రాకుండా చూడు ప్రభువా, నా ఆత్మ వ్యాధి బాధలోకి వెళ్లకుండా చూడు ప్రభువా, నా ఆత్మకు నెమ్మది, నా ఆత్మకు సమాధానం దొరకడానికి ఆ లాజరు ప్రభు పాదాలు పట్టుకున్నాడు. కానీ శరీరంలో ఉన్న రోగం బట్టు, శరీరంలో ఉన్న పరిస్థితిని బట్టు, నిజంగా చెప్పాలంటే రోగం ఉంది, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఎవరికి? లాజరుకి. ప్రతిరోజు ఆ ధనవంతుడు బల్ల మీద నుండి పడుతున్న రొట్టె ముక్కు కోసం చూశాడు. అలాగే శరీరంలో చూస్తే భయంకరమైన కురుపులు, భయంకరమైనటువంటి రోగము. ఇంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నవాడు దేని కొరకు ఆలోచించాడంటే, శరీరం గురించి ఆలోచించలేదండి, ఆత్మ కొరకు ఆలోచించాడండి. ఆత్మ కొరకు ఆలోచించి ఆత్మ కొరకు సమాధానం పొందుకున్నాడు, ఆత్మ కొరకు నెమ్మది పొందుకున్నాడు. ఆ నెమ్మది ఇచ్చే వాణిని తనలోనికి చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఆ నెమ్మది సమాధానం ఇచ్చేవాడిని తనలోనికి చేర్చుకోవడం బట్టి ఇప్పుడు అబ్రహాము రొమ్మున, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. తిని తాగి సుఖించి లగ్జరీగా బ్రతికి ఇట్లాగా ఉన్నవాడేమో చనిపోయి నరకపు కూపములో పడిపోయి అయ్యో అయ్యో అని కేకలు వేస్తున్నాడు, యాతన పడుతున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఒక్కసారి ఆ వేదనలో పడినవాడు మరలా తిరిగి బయటకు రావడం అసాధ్యం. అంటే
ఆ నాశనకరమైన ఆ నాశనకరమైనటువంటి ఆ స్థలములకు వెళ్ళకముందే, అంటే ఈ శరీరంలో మరణము రాకముందే నిత్య రాజ్యపు పౌరసత్వాన్ని పొందుకోండి. పరలోకపు రాజ్యపు పౌరసత్వాన్ని పొందుకోండి. ఆ పౌరసత్వం ఇచ్చేవాడు నరేంద్ర మోదీ కాదు, రేవంత్ రెడ్డి కాదు, చంద్రబాబు కాదు. ఎవరిచ్చేది? ఎవరండి పరలోకపు పౌరసత్వాన్ని ఇచ్చేది? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే పరలోకపు పౌరసత్వం ఇవ్వగలిగిన వాడు. ఆయన ఒక్కడే. ఆయన పాదాల దగ్గరే నువ్వు పశ్చాత్తాపడాలి. ఆయన పాదాల దగ్గరే నువ్వు కన్నీరు కార్చాలి. ఆయన పాదాల దగ్గరే సమాధానం పొందుకోవాలి. ఆయన దగ్గర నుండే, ఆయన నోటి నుండే సంతోషకరమైన మాట నువ్వు వినాలి. విని బయలుదేరి ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. పాపాత్మురాలు ఆ మాట, సంతోషకరమైన మాట, సమాధానకరమైన మాట విని ప్రభు పాదాల దగ్గర నుండి బయలుదేరింది. కాబట్టి ఈ రాత్రి మీకు అర్థమైతే, ప్రభా నేనే పాపినని ఒప్పుకొని ఆ నిజమైన సమాధానం పొందుకోండి. ఈ గచ్చపోతలు పూసే వాళ్ళ దగ్గర ఇన్ని సంవత్సరాలు మీరు బంధించబడిపోయారేమో, ఇన్ని సంవత్సరాలు ఆ మత్తులో ఉండిపోయారేమో. దయచేసి చెప్తున్నా, ఆ గచ్చపోత పూసేవాడు అతడు నరకానికి పోతున్నాడు, నిన్ను నరకానికి తీసుకుపోతున్నాడు. ఆ నరకపు కూపములోనికి వెళ్లకుండా ఈరోజు ప్రభువు నీ పట్ల ప్రేమ చూపుతున్నాడు. కాబట్టి ఈ ప్రాంతములో ఎంతోమంది ప్రజలు ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజలు ఉన్నప్పటికీ ఈరోజు నువ్వు మాత్రమే ఇక్కడ కూర్చున్నావంటే కారణం ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు, నష్టపరచుకోవద్దు. ఈరోజే ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. అందరూ కూడా మోకరించండి. నిజమైన సంతోషం, నిజమైన సమాధానం, నిజమైన ఆనందం ప్రభువు దగ్గరే ఉంది. కాబట్టి ఆ నిజమైన దాని కొరకు, తాత్కాలికమైన దానిని విడిచిపెట్టి ఆ నిజమైన దానిని పొందుకోవడం కొరకు ప్రభు పాదాలు పట్టుకుందాం. అందరూ కూడా మోకరించి ప్రార్థిద్దాం.